పసుపు ధరలపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు అంటున్నారు అరవింద్. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంపై కాంగ్రెస్ నిందలు మోపుతోందంటున్నారు ధర్మపురి అరవింద్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్నీ వస్తున్నాయని చెప్పారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకనే కేంద్రంపై ఇలా విమర్శలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వీళ్ళు వాగ్దానాలు చేస్తారు, అది నిలబెట్టుకోలేరు, ప్రజల మధ్యలోకి పోలేరు. కాబట్టి రాజకీయాని కోసం ప్రతిపక్షం మీద విచ్ ఇస్ భారతీయ జనతా పార్టీ హియర్ ఏదో ఇట్లా నిందలు వేయటము, బురద చల్లటం ఇటువంటి ఉంటాయి. రుజువు చేయమనండి ఎక్కడ అన్యాయం జరిగిందో. గుజరాత్లో చేసిండు సాబర్మతి మోడీ, వాళ్ళందరి కోసం ముందే ఇల్లు కట్టించిండు, తర్వాత వాళ్ళని జరుగుమన్నాడు, సాబర్మతి ప్రక్షాళన చేసుకున్నాడు. నువ్వు కూడా చేసుకో. ఏం కట్టించినావు? కట్టించుడు చేత కాదు, కూలగొడతాం పోతున్నావు. ముస్లింల ఏరియాలో పోయి కూలగొట్టే చేత కాదు. ఎమ్మెల్సీలు క్యాండిడేట్లు పెట్టేది ఉండే, నీ చెల్లెని పెట్టేది ఉండే, మళ్ళా నువ్వు నిలబడేది ఉండే, తెలుస్తుండే. దౌడ పనులు రాలుతుండే, రాలినాయి కదా ఇప్పుడు. దౌడ పనులు రాలుతున్నాయని ముందే క్యాండిడేట్లు పెట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఇటువంటి వాడు మాట్లాడితే కూడా రియాక్ట్ కావాలి. నానే ఎలక్షన్ నిలబడినోడు కూడా మాట్లాడతాడా? మెట్పల్లిలో పాలిష్ చేయనందుకు, పచ్చి పసుపు తెచ్చేందుకు అక్కడ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది, నిజామాబాద్లో ఎక్కువ ఉంటుంది, దానికంటే ఎక్కువ సాంగ్లీలో ఉంటుంది. కానీ ఇవన్నీ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఎట్లా అండి? కాంగ్రెస్ వాడు 12,000 కొంటాడు కదా, మరి ఎటువంటి బాక్స్ పైన 12,000 కొంటాడు. పోను